గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. అసలు దీనికి ఏ టెన్షన్ లేదురా. కిడ్నాప్ అయిన సంగతి మర్చిపోయి దున్నపోతులా పడుకుంది. తప్పురా, చెంపలేసుకో. అందమైన అమ్మాయిల్ని, మంచి అమ్మాయిల్ని దున్నపోతూ గాడిద అనకూడదురా, గాడిద. అయితే ఆ ఉష నవ్వుతూ 2 మాటలు మాట్లాడితే మంచమ్మాయి అయిపోయిందా? అంటే ఒపీనియన్స్ మారుతూ ఉంటాయిరా. జెంటిల్మెన్స్ అందరూ అంతేరా. అంటే నువ్వు రే రే రే, నేను ఆ జెంటిల్మెన్ కాదు, బెస్ట్ మ్యాన్. ఓహో ఓహో, ముందుగా జీడిపప్పు తీసుకొని ఆ తర్వాత టమాటా స్లైసెస్, ఉల్లిపాయ ముక్కలు. ఓహో, ఇది కూడా కలపాలా? కలుపుకో. తర్వాత సాల్ట్ తగినంత. అన్ని వేసాక ఏం చేయాలో చెప్పండి. ఓహో, కారం పొడి కూడా. ఇప్పుడేం కలుపుద్ది? నీ రన్నింగ్ కామెంటరీ ఏంట్రా? ఓహో, ఇంతేనా? ఈ కర్రీ నాకు ఆల్రెడీ తెలుసురా. ఇద్దరు ఏం చేస్తున్నారా? ఒరేయ్ మను, ఏంట్రా కవర్లో? ఇటు డ్రెస్, టవల్, పేస్ట్ అన్ని తెచ్చా. థ్యాంక్ యూ రా. ఇక నేను వెళ్ళి ఓహో, వీడు అస్సలు ఆగట్లేదురా బాబు. అబ్బో, ఒరే ఆఫ్ చేయకరా బాబు. ఎంతసేపు అని దాని ముఖం చూస్తాము? కాస్త టీవీలో వంటలు చూడండి. మొన్న బర్గర్ ఇలాగే తయారు చేశా. నేను వచ్చేసా. హాయ్ హ్యాండ్సమ్. హాయ్. ఇదిగో సబ్బు, మల్లెపూల వాసన, అందమైన చర్మం. ఇదిగో షాంపూ, నిగనిగలాడే కుర్రల కోసం వాడండి మా ఈ జిడ్డు షాంపూ. యు గ్రేట్. ఏ ఉషా, నేను ఈ టవల్లో ఎలా ఉన్నాను? యు నాటి. అవును, నేను చాలా నాటి, నాకెవరు లేరు పోటీ. ఇప్పుడు ఫైనల్ ఐటమ్. ఇది ఎలా ఉంది? వావ్, ఏ సెలెక్షన్! రియల్లీ మైండ్ బ్లోయింగ్. థాంక్యూ. యు ఆర్ ఎ జీనియస్. తెలివైన వాళ్ళు ఇంత అద్భుతమైన సెలెక్షన్ చేస్తారు తెలుసా? ఐ నో. యా. నిన్నో గుంట మెచ్చుతాది, నచ్చుతాది. మాస్క్, నువ్వు తెచ్చినవన్నీ వాడి నేను ఎంజాయ్ చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పు? ఈ లాక్ తీయాలి. ఓ ఎస్, తీసేస్తా. వీడు లాక్ తీస్తున్నాడు. త్వరగా మాస్క్ వేసుకో. వేసుకోరా. ఇంకో మ్యాటర్ ఉంది. ఏంటది? ఈ సీసీటీవీ కెమెరా ఆఫ్ చేయాలి ప్లీజ్. ఆఫ్ చేయడం కుదరదు, అంతే. మాస్క్, నా కోసం ఇంత అందమైన మంచి డ్రెస్ తీసుకొచ్చావు కనుక నేను నీకు కన్స్ట్రక్షన్ ఇస్తాను. ఏంటది? నేను పారిపోతానని అనుమానం అస్సలు అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండి నన్ను వాచ్ చేయి, కానీ ఈ కెమెరా మాత్రం ఆఫ్ చేయి. అయినా నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నీ ఫ్రెండ్స్ చూడకూడదు కదా? ఎందుకు చూడకూడదు? నీ కిడ్నాప్ ప్లాన్ లో నేను కూడా పార్ట్నర్నే కదా. నాకు కూడా వాడితో పాటు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, నేను చూస్తాను. డిస్కషన్ ఆపు, వెళ్ళి ఆయన కూడా బడికి తీసుకురా. ఎంత బాగా సిగ్గుపడుతున్నావో. నిజంగానా? నీకు తెలుసా, నేను ఎప్పుడు ఇంతే.
ఒరేయ్ కొరికించాలు ముందు బయటికి పద. అమ్మో నేను రాను, నేను ఇక్కడే ఉంటా, నేను అంతా వాచ్ చేస్తూ ఉంటా. వాచ్ చేయడానికి అక్కడ కెమెరాలు ఉన్నాయిరా, నువ్వు పద బయటికి. కమ్అట్. నువ్వు ఫ్రెండ్ అంటున్నావే కానీ నీ ఫ్రెండ్ ఒకటి కుళ్ళుబూతులా ఉన్నాడు. అవును. సరే వెళ్ళు. సరే. రారా. బాయ్. పద. ఛీ! ఛ! ఏం ఫ్రెండ్షిప్ రా ఇది? ఒక ఫేవరు లేదు, ఒక త్యాగము లేదు. ఛీ! ఇక్కడ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ కాదు, రైట్స్ ఇంపార్టెంట్. ఆ? మన ముగ్గురం కలిసి కిడ్నాప్ చేసాం, ఆ. ముగ్గురికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి కదా. ఏయ్! ఆ, తిట్టుకుంటూ ఉంటారా పని చేస్తారా? లేదు, ఉషని వాచ్ చేస్తావు. ఆ. తొండి, నేను ఒప్పుకోను. చీటింగ్. నీకు బాగా అయింది డింక్ చకటింగ్, నీకు బాగా అయింది డింక్ చకటింగ్, నీకు రే, బాగా useless అయింది fellows. ముందు డాక్యుమెంట్ల మీద సైన్ పెట్టించండి రా. అలాగే పెట్టిస్తాను. ఇప్పుడు ఉషా మొత్తం నా కంట్రోల్లోకి వచ్చేసింది. నేనేం చెప్తే చేసేస్తుంది. చివరికి నిన్ను పిచ్చని కూడా చేస్తుంది. దాన్ని నమ్మకరా. Shut up! కుళ్ళుపోతు యాదవా. You just wait and see. Yeah. అబ్బో ఇడు ఇడేసాలు. ఆ? 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 ఎస్. ఏం కావాలి? నేను అమ్మను. అంతేనా?
చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. ఇచ్చేయండి నుంచు. పర్లేదు. సరే చెప్పు. నేను వచ్చేసా. డార్లింగ్, నీకోసం ఓ సర్ప్రైజ్. కొట్టకండి సార్. అయ్యా, అబ్బో, కొట్టకండి సార్, కొట్టకండి సార్, వద్దు సార్, కొట్టద్దు సార్. సార్ ఇంకా సేపు ఉంటే చచ్చిపోతాను సార్. దింపండి సార్, దింపండి సార్. ఒరే గుండో అన్నా, ఈ బ్యాంకు మేనేజరు ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పినాడ్రా? మా బ్యాంక్ లో మీ డబ్బు వేస్తే సేఫ్ గా ఉంటదని చెప్పినాడన్నా. ఏం సేఫ్గా ఉండాదిరా? బాంబేలో జాఫర్ గారు నా అకౌంట్ లో 10 కోట్లు వేస్తే మహంకాళి టెంపుల్లో ముత్యాలహారం మాయమైనట్టు మాయమైపోనాదిరా. వీడిట్టా చెప్పడ్రా. సార్ నేను ఇలా ఏం చెప్పలేను సార్, నాకేం తెలియదు సార్. ఆన్సర్ తెలీదు అంటే బెంచ్ ఎక్కించి వదిలేయడానికే నేను స్కూల్ టీచర్ని కాదురా. ఓసో డోసు ఒక డోసు ఇస్తే ఆ తర్వాత రక్తం కక్కుంటుందిరా నీ నోసు. సార్ సార్ నాకేం తెలియదు సార్, వదిలేయండి, నన్ను వదలండి సార్, నన్ను వదిలేయండి సార్. అబ్బా అబ్బా. ఒరే బ్యాంక్ మేనేజరు, ఆ కారం నీ ముక్కులో పోస్తే ఏమవుతురా? అమ్మో, చచ్చిపోతాను సార్, చచ్చిపోతాను. అబ్బా. ఒరే బ్యాంకు, ఇప్పుడు చెప్పరా, నా 10 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తా? సార్ నాకు కరెక్ట్ గా 10 రోజులు టైం ఇవ్వండి సార్, మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను సార్. ఇవ్వకపోతే కోసి కారం రాసి కూర వండుకు తినేయండి సార్. ఇప్పుడు వదిలేయండి సార్. ఈ టైంలో ఎవర్రా వచ్చిండేదే? ఏమో అన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే చూసిరా పోరా. ఏం చేస్తున్నారు? ఎంతసేపు తలుపు కొట్టాలి? ఈయనెవరు మావయ్య? నేను బ్యాంక్ మేనేజర్ నమ్మా. నమస్కారం. నమస్తే అండి. ఇవన్నీ ఏంటి? ఈ తాడు, కత్తులు, కారం. అమ్మా బిందో, ఈ మేనేజర్ చికెన్ బాగా వండుతాడంట. చిల్లీ చికెన్ వండుతాడంటే కారం తెప్పించిన. అవునవును అవును, చిల్లీ చికెన్, చిల్లీ చికెన్, చిల్లీ చికెన్. తాడు దేనికోసం? కోడి కోసం. కోడిని ఇక్కడ ఎలాడగట్టే కింద మంట పెట్టే కారుస్తాడంట. ఈటీవీ అభివృద్ధిలో చూశాడంట. మరి కోడేది మావయ్య? అది పట్టడానికే కదా మన వాళ్ళు వెళ్ళి ఉండేది. అర్థమైంది, కానీ ఇవాళ ఎందుకు ఈ వంటల ప్రోగ్రామ్ డాడ్? ఏదన్నా స్పెషల్ గా చేద్దామని ప్లాన్ చేసినానులే. మేము బయట భోజనం చేసి వచ్చాం డాడ్, ఇక ఏం వండవసరం లేదు. ధాను, నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను కదా, పదా. ఒరే దన్నో, నువ్వు పిల్లకేం చెప్పమాక. ఈ చికెన్ వండే విషయం తెలిస్తే ఆమె భయపడుతుంది. ఏ విషయం?
అదేరా చిల్లీ చికెన్ ఎట్టా వండుతారు అనేది. పాపం చిన్న పిల్ల కదా, భయపడుతుందే. అలాగే పదవిందు. అబ్బా గండం గడిచిందిరా. కోడలి పిల్లకే మన గురించి తెలిసిపోతుందేమో అని చాలా భయపడినా. మహాప్రభు మీరేంటంటో నాకు అర్థమైపోయింది. 10 రోజుల్లో మీ 10 కోట్లు మీకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతే ఏం చేస్తావ్? నేను మీకు ట్రబుల్ ఇవ్వను, నేనే సూసైడ్ చేసుకుంటాను. ఈ చిల్లీ చికెన్ ప్రోగ్రామ్ నా వల్ల కాదు మహాప్రభు. బా లోపల ఏం జరుగుతుందో తెలిసి రావట్లేదురా. ఒరేయ్, కిటికీలు డోర్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి కదా? టెన్షన్ పడక, ఆమె బయటికి రావాలంటే ఈ డోర్ లో నుంచే రావాలరా. ఐఎమ్ వెరీ సీరియస్. అబ్బో. గన్ చేతిలో పట్టుకోగానే సీరియస్ అవ్వక్కర్లేదు. బాండ్ సినిమా చూసావా? జేమ్స్ బాండ్ ఎప్పుడు నవ్వుతూనే షూట్ చేస్తాడు. ఎస్. అమ్మో. ఆ, ఒరే ఆర్సీ, ఆ. లోపల ఏదైనా తేడా జరిగిందనుకో బాధ్యత నీదే. నువ్వే పెద్ద పుడింగిలాగా కట్లు విప్పావు కదరా స్నానం చేయమని. ఆ, ఓకే నేను చూసుకుంటాను కదా. దించు. ఆగు, ఆగలాగా. ఆగు. నువ్వు ఆడది గడప దాడితే అనే కాన్సెప్ట్ ఒప్పుకోలేదు కదా, అందుకే నేను సీత గీత దాడితే అనే కాన్సెప్ట్ వచ్చాను. అంతా మీ ఇష్టమేనా? నేను వెళ్ళేటప్పుడు గీత లేదు, వచ్చేటప్పటికి మీరు గీశారు కాబట్టి రూల్ ప్రకారం ఇది చెల్లదు. ఏ కోర్టుకెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది. కానీ భర్త కోర్టులో మాత్రం నీకు నిరాశ మిగులుతుంది. ఇది అన్యాయం. ఏమీ కాదే, అప్పట్లో రాముడే సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. అగ్ని పరీక్ష అంటే ఏంటి మమ్మీ? అదొక ఎగ్జామ్ నాన్నా. ఓ పిచ్చి మొహమా, మమ్మీని ఎందుకే పీక్కు తింటావు? ఓ వారం రోజులు ఏదైనా డైలీ సీరియల్ చూడు, యూ విల్ నో వాట్ ఈస్ అగ్ని పరీక్ష. నాకు అన్యాయం చేయకండి, మీకున్న ఒకే ఒక పిల్లాన్ని. ఆ పాయింట్ వదిలేసేయ్. మా పిన్ని నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి రెడీ అయిపోయింది. మీ పిల్లలకి తల్లినండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారులే, వాళ్ళకి నీ అవసరం లేదు. ఇంకో మాట చెప్పు. మీ మనవరాలకి నాయనమ్మనండి. తాతయ్య, నానమ్మని లోపల రానిచ్చి ఎగ్జామ్ పెట్టు. ఎగ్జామ్ ఏంటి? అదే మావయ్య, అగ్ని పరీక్ష. చూస్తుంటే అగ్నిగుండం రెడీ చేసి మీ అత్తగారిని అందులో తోసేట్టుగా ఉన్నావే. పరీక్ష మావయ్య గారిది, నాకేం పట్టింది? అత్తయ్య, మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసి వచ్చేయండి, మావయ్య గారు క్షమిస్తారులేండి. శ్రావణి, అసలు తప్పే చేయని నన్ను ఈ నెల క్షమిస్తారు. పోనీ తప్పు చేసిన తర్వాత క్షమిస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, మీ గోల ఎక్కువైంది. లక్ష్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావో, ఎవరిని కలవడానికి వెళ్ళావో చెప్పిన తర్వాత లోపలికి వచ్చాయి. అలా చెప్పాలని ఎక్కడ రాసలేదు, నేను చెప్పను. మావయ్య, మీరు పాకిస్తాన్ లా కాల్పులో విరమణలు చేపడితే అత్తయ్య ఇండియాలో చర్చలు చేస్తారు. చర్చలు ఎక్కడ జరుగుతాయి? ఇండియాలో. నోరు మూసుకుని లోపల పదండి, మీ సంగతి తర్వాత చెప్తాను. తాతయ్య, నాకు డౌట్. చెప్పరా బంగారం. అగ్ని పరీక్ష ఎలా చేస్తారంటే నాని కానీ నర్స్ కానీ కరెక్ట్ గా చెప్పలేదు. అయితే నాకు దాని గురించి డీటెయిల్ గా చెప్తావా? తర్వాత చెప్తాలే గాని పాదమే లోపలికి. అబ్బా, అమ్మా. హాయ్ మాస్క్. థ్యాంక్ గాడ్, గదిలోనే ఉందిరా. అమ్మయ్యా. ఇందాక మార్కెట్ కి వెళ్ళినప్పుడు 2 ఐటమ్స్ చెప్పడం మర్చిపోయాను. వస్తున్నా. ఏంటవి? హెయిర్ డ్రయర్, పర్ఫ్యూమ్. అంటే ఇప్పుడు అవి తేవాలా? వద్దులే, నీకోసం నేను అడ్జస్ట్ అయిపోతా. రే వీడేంట్రా? మాస్, ఒకసారి లోపలికి వస్తావా? ఇప్పుడే వస్తా.
రే 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 వచ్చేసా. హౌ ఇస్ మై డ్రెస్? సూపర్. ఈ డ్రెస్ నాకు బాగా సూట్ అయింది మాస్క్. నీ సెలెక్షన్ సూపర్. నేను ఎప్పుడు ఇంతే. నాకు రేపు కూడా ఇంకో డ్రెస్ తీసుకొచ్చి పెట్టు. అలాగే షూర్. చూడు ఈడు బాబు సొమ్మేం పోయింది కొంటాడ్రా. ఉషాని కుర్చీ కట్టేయకుండా వీడేంటి మాట్లాడుతున్నాడు? మరేమో మళ్ళీ నేను ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టి లాగేస్తాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఓకే, నాట్ ఎట్ ఆల్. అబ్బా నువ్వు సూపర్. పర్లేదు, కట్టేస్తున్నాడు. ఏం చూస్తున్నావు మాస్క్? ఏం లేదు ఏం లేదు. నాకు అర్థమైంది. ఏమని? నీకు నన్ను నాకు సిగ్గేస్తుంది మాస్క్. ఒరే, అది నీతో ఆడుకుంటుందిరా అజ్ఞాని, అది తెలుసుకో. మాస్క్ తీసుకో, మాస్క్ తీసుకో. వెళ్ళు డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళు. డాక్యుమెంట్స్ ఎక్కడ? వెళ్ళు. Stop it! Damn it! Silly disturbance. ఇక్కడ నీ డ్రామాలు ఆపి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. నిన్ను వదిలేస్తాం. ఏముంది వాటిలో? సీక్రెట్ చెప్పం. అయితే నేను కూడా సైన్ చేయండి. పెట్టాలి. Go to hell. ఇలా కాదురా. ఒరే రారా, ఎన్నాళ్ళు ఇలా మొంటికేస్తుందో చూద్దాం. రా వెళ్దాం. పదరా పదరా.